चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं ताकि ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు జన సైనికుల మధ్య వీర మహిళల మధ్య ఈరోజు జెండా ఆవిష్కరణ చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎన్నో సుదీర్ఘంగా ఈ 5 ఏళ్ల పాటు తమ పనులను వదిలేసుకొని వైసీపీ యొక్క వైఫల్యాల మీద, స్థానిక ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి నా తోటి సోదర సమానులైనటువంటి జన సైనికులకు మరియు సోదరిమణ సమానులైనటువంటి నా అక్క చెల్లెలకు, వీర మహిళలకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దాదాపు కళ్యాణ్ గారు ఈ పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు, ఈరోజు 11వ ఆవిర్భావ దినోత్సవం. అందులో నా ప్రయాణం జనసేన పార్టీతో 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో జనసేన పార్టీ కంటెస్టెంట్గా, అలాగే గత ఎన్నికల తర్వాత ఇన్ఛార్జిగా నా యొక్క పదవి బాధ్యతలు నిర్వహించుకుంటూ వచ్చాను. సో ఈరోజు ఆదోనిలో జనసేన పార్టీ బలోపేతమైంది, ఈరోజు ప్రజా సమస్యల మీద నిలబడిందంటే దానికి కారణం మల్లప్ప ఎంతో దానికంటే ఎక్కువగా కష్టపడినటువంటి నా జన సైనికులు, నా వీర మహిళలు. ఎందుకంటే ధనబలం ఉన్నటువంటి నాయకులతో, దౌర్జన్యాలు చేసేటువంటి నాయకులతో మేము ఈరోజు రెక్కాడితే డొక్కాడనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు ఈరోజు ఆదోని నియోజకవర్గంలో కష్టపడి వాళ్ళని ఎప్పటికప్పుడు ఎదురిస్తూ, కొన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా గుండెని నిబ్బరం చేసుకొని ఛాతిని అవతల పార్టీ వాళ్లకు చూపిస్తూ ముందుకెళ్ళినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆదోనిలో. ఎందుకంటే మనం చూసాం, ఒక్క అడుగు జనసేన పార్టీ వేస్తే ఎక్కడ మా కోటలు బద్దలవుతాయేమో, ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఆదోని నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు కనుక జనసేన పార్టీని ఆదరిస్తే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అని చెప్పి భావించి జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిని, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రతి అడుగుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ అంతే ధీటుగా తట్టుకొని తమ యొక్క కుటుంబాన్ని ఒప్పించి, తమ యొక్క తల్లిదండ్రులను ఒప్పించి, తమ యొక్క భార్య బిడ్డలను ఒప్పించి, తమ యొక్క సోదరులను ఒప్పించి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీకి టికెట్ వస్తే తప్పకుండా అంత ధీటుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించగలదన్నటువంటి స్థాయికి ఈరోజు. కానీ మన దురదృష్టమో, కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగవు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి మహాపురుషుడు, ఆయన మహానుభావుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని జనసేన పార్టీ భాగస్వామ్యంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని భావించి జన సైనికులకు త్యాగాలకు సిద్ధం చేయకండి అని చెప్పి చాలా నెలల క్రితమే మాకు ఒక దిశానిర్దేశం పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. సో మేము కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగు వేస్తూనే ఈరోజు వరకు రాజకీయాలు చేశాం. ఎక్కడ కూడా మా స్వార్థం కోసం కానీ, ఈరోజు మా కుటుంబం కోసం కానీ, మా స్వలాభం కోసం కానీ ఏ రోజు కూడా ఆదోని నియోజకవర్గంలో రాజకీయాలు చేసింది లేదు, ఇక ముందు కూడా చేయబోమని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆ యొక్క త్యాగాల ఫలితమే ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు కావచ్చు, అలాగే మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అటువంటి నాయకుడు ఈ దేశానికి అవసరమని చెప్పి బీజేపీతో కూడా జతకట్టడం జరిగింది. సో ఈరోజు 3 పార్టీలు కలిసి 2014లో పోయిన తీరుగానే ఈరోజు ఎన్నికల్లో పోతున్నటువంటి పరిస్థితి. కానీ నేను ఒకటి మీడియా ముఖంగా నేను తెలియజేయగలను, ఆదోని నియోజకవర్గంలో
జనసేన పార్టీ బలపడింది అని చెప్పడానికి కారణం కేవలం జనసేన పార్టీ శ్రేణులు మాత్రమే కాదు. ఈరోజు వార్డున గ్రామ స్థాయిలో కూడా రాజకీయాలకు అతీతంగా ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క పొత్తులో జనసేన పార్టీకి టికెట్ వస్తే ఖచ్చితంగా మా జీవితాలు బాగుపడుతున్నాయని చెప్పి రాజకీయాలకు అతీతంగా కోరుకుంటున్నటువంటి శ్రేణులు ఎంతోమంది ఉన్నారు. అదే ధైర్యంతోనే మేము ముందుకు వెళ్ళాం. కానీ కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో మా అధ్యక్షులు వారు టికెట్లను తగ్గించుకోవడము, అందులో ఆదోని జనసేన పార్టీ లేకపోవడము, మరి చివరి అంకం వరకు ప్రజల యొక్క గొంతుకను జనసేన పార్టీ ద్వారా మా అధ్యక్షులు గారికి తెలియజేయాలనే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నాము. చివరి వరకు చేస్తామని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి ఆదరణ, మీరు చూపించినటువంటి అభిమానం మేము వమ్ము చేసే పరిస్థితి ఉండదు. చివరి వరకు మేము టికెట్ కోసం ప్రయత్నాలు జనసేన పార్టీవి కొనసాగుతూనే ఉంటాయని ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఈ పార్టీకి అయిపోయిందని చూస్తున్నాం. రోజుకొక రాజకీయం ఆదోని నియోజకవర్గంలో రాజకీయం మారుతూ ఉంది. సో నేను ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎందుకు ఇంత బలంగా మేము ఆశిస్తున్నామనంటే, ఈరోజు రాజకీయాలకు సరికొత్త యువతరాన్ని ఈరోజు రాజకీయాల వైపు ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తీసుకొని రాగలిగినాం. అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు కేవలం 25 రోజుల రాజకీయం మేము చేస్తే 2019 ఎన్నికలలో టికెట్ వచ్చిన 25 రోజులకు ఈ జిల్లాలోనే ఏ నియోజకవర్గంలో ఆదరించని విధంగా రాయలసీమ పరిస్థితులను, దౌర్జన్య రాజకీయాలను, ప్రలోభాలను అన్నిటినీ తట్టుకొని 12,000 మంది మాకు ఆదరించారు, అభిమానించారు. జనసేన ఆషామాషి విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను చెప్పగలను, కాశ్మీర్ బార్డర్లో ఎల్ఓసిలో పనిచేసినటువంటి సోల్జర్ ఏ రకంగా పనిచేస్తాడో ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన ప్రాంతాల వారీగా కొన్ని చోట్ల మాకంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు. కానీ రాయలసీమ యొక్క రాజకీయం అంటేనే దౌర్జన్యము, కుట్రలు, కుతంత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి కులాలన్నింటినీ కలుపుకొని ఒక సరికొత్త నాయకత్వం బయటికి వస్తేనే అణగదొక్కాలని చూసేటువంటి ప్రయత్నము, ఇన్నిటిని అధిగమించి మేము జనసేన పార్టీని ఈరోజు ఈ స్థాయికి మేము తీసుకొని రాగలిగినాం. మేము జనసేన పార్టీ బలం ఎంత అంటే, నేను చాలాసార్లు చెప్పినాను, ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తే వైసీపీని ఓడించేంత అని మాత్రం నేను చాలాసార్లు చెప్పినాను. కానీ తన బలం ఉన్నటువంటి రాజకీయాన్ని, దౌర్జన్యంతో కూడినటువంటి రాజకీయాన్ని మనము క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీని బలోపేతం చేసే దిశగా బయట రాజకీయాలకు అతీతంగా స్నేహాలు ఉన్నా కూడా రాజకీయాలు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాం. అటువంటి వారిని ఎదిరించినాం. కానీ ఎదిరిస్తే ఈరోజు జనసేన పార్టీ వాళ్ళ గుండెల్లో ఉండేది ఏంటంటే, గెలిస్తే ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆరాటం తప్పితే ఇంకోటి ఏదీ లేదు జనసేన పార్టీ వాళ్ళకి ఆదోని నియోజకవర్గం. సో నేను జనసేన పార్టీ వాళ్ళకు ఒక విషయం నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు కూటమిలో ఏ నాయకుడు మనకు అభ్యర్థి కాబోతున్నాడో, ఏ పార్టీ తరఫున టికెట్ రాబోతుందో అనే విషయం కూడా 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది. బట్ జనసేన పార్టీగా మా వంతుగా ఇంతమంది కష్టాన్ని చూసినటువంటి నేను, 30 ఏండ్ల ఆదోని నియోజకవర్గ వెనకబాటుతనాన్ని చూసినటువంటి నేను, నా వంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర వర్గాలకు అభివృద్ధి పయనం వైపు తీసుకొని వెళ్ళాలి, స్థానికంగా యువతకు ఉపాధి అందించగలగాలి, అలాగే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించగలగాలి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించగలగాలి, అలాగే ట్రాఫిక్ లేనటువంటి రోడ్లను నిర్మించగలగాలి, అలాగే మంచి మంచి ఉన్నత స్థాయి విద్యా సంస్థలు సరైన సమయంలో, నిర్దేశిత సమయంలోనే వాటిని పూర్తి చేయగలగాలి, వాటిని ప్రారంభించగలగాలి, వాటి ద్వారా ప్రజలకు, పేద విద్యార్థులకు సేవలు అందించగలగాలి. ఇలా ఎన్నో విషయాలు మనసులో పెట్టుకొని ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వు దేవుడా,
ఇస్తే ఆదోని నియోజకవర్గంలో ఈ ప్రజలు చూడనటువంటి ఇన్నేళ్లుగా చూడనటువంటి రాజకీయాన్ని ప్రజలకు చూపిస్తామనేటువంటి ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాము, మీ అందరితో పాటు నేను కూడా. కానీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మనం రాజకీయాల్లో గెస్ చేయొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మా అధ్యక్షులు మా పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. సో అందులో భాగంగానే మేము తెలియజేసేది ఒక్కటే, ఒక మంచి అభ్యర్థిని ఆదోని నియోజకవర్గంలో వైసీపీని ఓడగొట్టగల అభ్యర్థిని ఈ 3 పార్టీలు కలిసి ఎంపిక చేస్తాయని మాత్రం నేను భావిస్తున్నాను. ఎంపిక చేయాలని కూడా ఈ 3 పార్టీల అధ్యక్షుల వారిని కూడా నేను కోరుతున్నాను. కేవలం మా పవన్ కళ్యాణ్ గారినే కాదు, పొత్తులో ఉన్నటువంటి బీజేపీ, పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారిని కూడా నేను కోరుకునేది ఒక్కటే, ఆదోని అనేది ఒక పెక్యులియర్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. చాలా వరకు ఈసారి ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారంటే, డబ్బు ప్రమేయం లేకోకుండా, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకోకుండా, క్రౌడ్ ఫండింగ్తో మంచి అభ్యర్థి దొరికితే గెలిపించుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రజలు ఉన్నారని. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ అనేటువంటి కామన్ విషయం ఏంటంటే డబ్బే ప్రామాణికం, డబ్బే ప్రామాణికం, డబ్బే ప్రామాణికం. కానీ నేను ఆదోని నియోజకవర్గం నుంచి 3 పార్టీల వారికి తెలియజేస్తున్నా, ఆదోని నియోజకవర్గంలో డబ్బు ప్రామాణికం కాదు, సేవ చేసేటువంటి నాయకత్వమే ప్రామాణికం. ఎందుకంటే ఈరోజు చాలా వరకు డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలు